హలాలు దున్ని పొలాలు పండించి ప్రజలకు పట్టెడు అన్నం పెట్టే రైతన్నలుగా సబ్బండ జాతికి ఆదర్శంగా జీవిస్తున్న మున్నూరు కాపులు తెలంగాణ ప్రాంతంలో లక్షలాదిగా ఉన్న మున్నూరు కాపులను మొన్న కులగణనలో మరి తక్కువ చేసి అతి తక్కువ 3% తీసుకు దిగజార్చడంతో సమాజంలోని గ్రామాలలోని మున్నూరు కాపులు మరి చాలా నిస్సత్తుతోని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం ఎంతో ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో అన్ని సంఘాలు కలిసి మరి మేలో ఒక మున్నూరు కాపుల గర్జన నిర్వహించాలనే సందర్భంలోనే జలవిహార్లో నెక్లెస్ రోడ్ జలవిహార్లో 13వ తారీఖు రోజు సన్నాహక సమావేశం జరపాలని ఈ కార్యాచరణ కమిటీ ప్రకటించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మరి సొసైటీ పేరుతోని మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఇవ్వకుండా మరి ఒక 50 లక్షలు కేటాయించి అవి కూడా మున్నూరు కాపులకు ఖర్చు చేయకుండా ఇప్పటికీ చైర్మన్ను వేయకపోవడంతో వెంటనే చైర్మన్ వేయాలనే డిమాండ్తో కూడా ఆ సభ నిర్వహించాలని, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని పార్టీలు అవకాశం ఇచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనందుకు కూడా నిరసిస్తూ